అంటే ఈ శతాధిపతిలో మనం ఎన్ని లక్షణాలు చూస్తున్నాము? 3 లక్షణాలు. ఆశ్చర్యకరుడికి ఆశ్చర్యం కలిగిందంటే ఏ విధంగా కలిగిందంటే 3 లక్షణాలు. సింపుల్గా చెప్పేశారు. ఏవేమిటి? మొట్టమొదటిగా ఆయన ఎలాగున్నాడు? తన దాసుడు గురించి వేడుకుంటూ ఉన్నాడు. రెండోదిగా తగ్గించుకుంటున్నాడు. మూడోదిగా విశ్వాసంతో ముందుకు అడుగులు వేశాడు. అందుకనే ఇప్పుడు ఆశ్చర్యకరుడికి ఏమొచ్చింది? ఆశ్చర్యం వేశాడు. ఈరోజు నీ వైపు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుందా? ఎవరికైనా నీ వైపు చూసినప్పుడు నీ కుటుంబంలో వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుందా? నువ్వు చేస్తున్న కార్యక్రమాలను బట్టి ఎవరైనా ఆశ్చర్యపోతున్నారా? నువ్వు బ్రతికే విధానాన్ని బట్టి ఆశ్చర్యపోతున్నారా? ఆలోచించాలి. ఒక శతాధిపతిని చూసి యేసుక్రీస్తు ప్రభువు ఆశ్చర్యపోయాడు. నువ్వు బ్రతికే విధానాన్ని బట్టి, నీ భక్తి జీవితాన్ని బట్టి ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుందా? పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువుకి ఆశ్చర్యం కాదు, నీ పక్కన ఉన్న వారికి ఆశ్చర్యం కలుగుతుందా? ఏంటి, ఎలా బ్రతకగలుగుతున్నాడు, ఎలాగ ముందుకు అడుగులు వేయగలుగుతున్నాడు? ఆశ్చర్యం ఏమైనా కలుగుతుందా? కలుగుతుందా? నీ భక్తి జీవితాన్ని చూసినప్పుడు ఎదుటి వ్యక్తికి ఏం కలగాలి? ఆశ్చర్యం కలగాలి. ఆ ఆశ్చర్యకరుడు కలిగిన మన జీవితంలో ఆశ్చర్యం పుట్టించాలి. ఎదుటి వ్యక్తికి ఎలా బ్రతుకుతున్నాడు, ఏ విధంగా బ్రతకగలుగుతున్నారు వీళ్ళు, ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచించడం. నీ జీవితాన్ని చూసినప్పుడు, ఆ కరుడుని కలిగిన నీ జీవితాన్ని చూసినప్పుడు ఎదుటి వ్యక్తికి ఆశ్చర్యం కలగాలి. ఈ శతాధిపతి జీవితంలో ఆశ్చర్యకరుడికి ఆశ్చర్యం కలిగింది. మరి నీ జీవితాన్ని బట్టి ఎవరైనా ఆశ్చర్యపోతున్నారా? నీ కుటుంబ సభ్యులే కావచ్చు, నీ స్నేహితులే కావచ్చు, నీ సమాజం కావచ్చు, నీ వైపు చూసినప్పుడు ఆశ్చర్యపోవాలి. ఎలాగా? ఏంటి? ఆయన్ని కలిగి ఉన్నామంటున్నావు,